కేరళ కొత్త సీఎం ఎవరు? అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చి 5 రోజులైపోయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించింది. అయినప్పటికీ సీఎం అభ్యర్థిని తేల్చుకోలేకపోతోంది కాంగ్రెస్. 3 పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. వారిలో ఎవరిని ఫైనల్ చేయాలి అనేది డిసైడ్ చేసుకోలేకపోతోంది కాంగ్రెస్ అధిష్టానం. కేరళ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించింది. సీఎం అభ్యర్థిపై ఢిల్లీలో దఫదఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా 3 పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రతిపక్ష నేత వీడి సతీశన్, మాజీ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల. పార్టీ అధిష్టానం నియమించిన పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ తమ నివేదికను పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించారు. సీఎం రేసులో కేసీ వేణుగోపాల్ అందరికంటే ముందున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో కేసీ వేణుగోపాల్ ఒకరు. ఆయన అలప్పుజ ఎంపీగా కూడా ఉన్నారు. ఒకవేళ ఆయనను కేరళ ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తే ఎంపీ స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కేరళలో కాంగ్రెస్ కూటమి విజయంలో వేణుగోపాల్ అసలైన వ్యూహకర్త అని కేరళలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం చేశారు. మరోవైపు వీడి సతీశన్ కూడా సీఎం రేసులో ఉన్నారు. ఆయన 2021 నుంచి 2026 వరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. పినరయి విజయన్ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఇరుకున పెట్టి అసెంబ్లీలో పై చేయి సాధించారు. కాంగ్రెస్ను సమన్వయం చేశారు. ఆయనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అనుచరులు, కార్యకర్తలు ర్యాలీలు కూడా చేశారు. 2016 నుంచి 2021 వరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన రమేష్ చెన్నితల పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే రాహుల్ గాంధీ దగ్గర తనకున్న పలుకుబడిని ఉపయోగించి కేసీ వేణుగోపాల్ సీఎం పీఠంపై కూర్చునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల 23 వరకు కేరళ అసెంబ్లీ పదవీకాలం ఉంది. దాంతో సీఎం విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్కు చాలా సమయం ఉంది. అయితే ఈ నెల 11న కేరళలో కొత్త ప్రభుత్వం ఏర్పడడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. కేరళ అసెంబ్లీలో 140 సీట్లుండగా తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా 63 స్థానాలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 22, కేరళ కాంగ్రెస్ 7 సీట్లు గెలుచుకున్నాయి. మొత్తంగా యూడీఎఫ్ కూటమి బలం 102గా ఉంది. కాంగ్రెస్కు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున పదవుల పంపకం విషయంలో కాంగ్రెస్ మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గే అవకాశం కనిపించడం లేదు.